ప్రైజ్ ద లార్డ్. ఆదివారము జూన్ 16, 2024. ఈరోజు దేవుని వాక్యము, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. యేసులో కొత్త డిఎన్ఏ. క్రీస్తు తన ప్రాణాలను రక్షించే ఎముక మూలుగు మార్పిడి తర్వాత 4 సంవత్సరాల విశ్రాంతి తర్వాత అతని రక్తాన్ని మళ్లీ పరీక్షించారు. దాత యొక్క మధ్య అతనిని నయం చేయడానికి అవసరమైన వాటిని అందించింది, కానీ ఆశ్చర్యాన్ని మిగిల్చింది. క్రీస్తు రక్తంలోని డిఎన్ఏ అతని దాతది, అతనిది కాదు. ఇది నిజానికి అర్థాన్ని ఇస్తుంది. ఈ ప్రక్రియ యొక్క లక్ష్యం బలహీనమైన రక్తాన్ని దాత యొక్క ఆరోగ్యకరమైన రక్తంతో భర్తీ చేయడం. ఇంకా క్రిస్ చెంపలు, పెదవులు మరియు నాలుక కూడా దాత యొక్క డిఎన్ఏని చూపించింది. ఈ విధాలుగా అతను మరొకరిగా మారాడు. అయితే అతను తన సొంత జ్ఞాపకాలను, బాహ్య రూపాన్ని మరియు అతని అసలు డిఎన్ఏలో కొన్నింటిని కలిగి ఉన్నాడు. యేసులో రక్షణ పొందిన వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో దానిని క్రిస్ అనుభవానికి అద్భుతమైన పోలిక ఉంది. మన ఆధ్యాత్మిక పరివర్తన సమయంలో మనం యేసును విశ్వసించినప్పుడు మనం నూతన సృష్టి అవుతాము. ఎఫెసీలో సంఘానికి పౌలు రాసిన ఉత్తరం. ఆ అంతర్గత పరివర్తన బహిర్గతం చేయమని, దాని జీవన విధానంతో తమ ప్రాచీన స్వభావమును వదులుకొని మరియు నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెనని వారిని ప్రోత్సహించింది. క్రీస్తు కోసం ప్రత్యేకించబడాలి. యేసు యొక్క పరివర్తన శక్తి మనలో సజీవంగా ఉందని చూపించడానికి మనకు డిఎన్ఏ స్వేబుల్ లేదా రక్త పరీక్షలు అవసరం లేదు. మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం నిమగ్నమయ్యే విధానంలో ఆ అంతర్గత వాస్తవికత స్పష్టంగా కనిపించాలి. మనము ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై, క్రీస్తునందు దేవుడు మమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. మీ చుట్టూ ఉన్న వారితో మీరు నిమగ్నమయ్యే విధానంలో ఆ అంతర్గత సత్యరూపం మిమ్మల్ని ఎలా కనబరుస్తుంది ఆలోచన చేయండి. ప్రార్థన. యేసు, దయచేసి నా పాత పద్ధతులను వదిలివేయడానికి మరియు మీ పోలికను ధరించుకోవడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.